న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం హిట్ 3 సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచింది. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ తో నిండిన ఈ ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వస్తోంది. బిగ్ స్టార్ హీరోల సినిమా ట్రైలర్స్ ను మించి సందడి చేస్తూ నాని క్రేజ్ శిఖరాగ్రానికి చేరుకుంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం వ్యూహాత్మకంగా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మే 1న వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని మార్కెట్ ను అంచెలంచెలుగా విస్తరించుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ 3 మరోసారి నాని మ్యాజిక్ ను చాటి బాక్సాఫీస్ ను షేక్ చేయనుందని అంతా భావిస్తున్నారు. హాలీవుడ్ భాయ్కాన్ సల్మాన్ ఖాన్ ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూపర్ స్టార్. 900 కోట్ల గ్రాస్ తో రికార్డులు సృష్టించిన సల్మాన్ ఇప్పుడు సూపర్ హిట్ కోసం అభిమానులతో పాటు ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ తాజాగా విడుదలైన సికిందర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అయినా సల్మాన్ ఖాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. జిమ్ లో కసరత్తులతో కండలు తిరిగిన తన ఫిజిక్ ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ట్యాగ్ కండల వీరుడు అనిపించేలా తన బాడీతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మీ మోటివేషన్ కు థ్యాంక్స్ అంటూ సల్మాన్ చేసిన పోస్ట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ జోస్ తో సల్మాన్ మళ్లీ బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి సిద్ధమవుతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి సల్మాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇస్తాడా? వేచి చూడాలి. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన యుఐ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచింది. కన్నడ, తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో అద్భుతమైన అనుభవాన్ని అందించింది. అడ్వాన్స్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర మార్క్ స్టోరీ టెల్లింగ్ తో యుఐ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే థియేటర్ రిలీజ్ తర్వాత ఇన్నాళ్లు గడిచినా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదట G5 ఈ చిత్ర ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ బస్ ప్రకారం శాటిలైట్ డీల్ విజయవంతంగా పూర్తయినప్పటికీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా కుదరలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే యుఐ ఓటీటీలో అందుబాటులోకి రాలేదని సమాచారం. కన్నడ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. యుఐ ఎప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.